అన్నయ్య, ఇదిగో ఈ డబ్బు నీకు. వదిలి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చెల్లె, నా పెళ్లి కంటే ముందు నీ పెళ్లి చేయాలనుకున్నా, కానీ పర్వాలేదన్నయ్య, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. తీసుకో. వస్తాను చెల్లె. అమ్మకు ధైర్యం చెప్పు. నీ మాట నీ కొడుకు మాట విని మీ అడుగు జడంలో నడుచుకునే చవట కాదు ఈ శంకరయ్య. నేను ఎవడో త్వరలో చూపెడతాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. నాన్న, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఉండమని చెప్పండి, వెళ్ళొద్దని చెప్పండి. బాబు చంద్ర, బాబాయ్ గారు, అబ్బాయి గారిని కోకలేశారా? మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమైందమ్మా? బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీ అమ్మాయి తల్లి కాకపోతే బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మాయి తల్లి కాబోతుంది. అమ్మాయి తల్లి కాబోతుంది. అమ్మాయి తల్లి కాబోతుంది. అయిపోయింది. మన పొరుగు గంగలో కలిసిపోయింది. నన్ను ఏం చేయమంటారు? నన్ను క్షమించు. నన్ను క్షమించు. అమ్మా, ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఊరుకుంటే లాభం లేదు. నేను ఇప్పుడే చంద్రం ఊరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి లాభొచ్చి పెళ్లి పిల్లల మీద కూర్చోబెడతాను. తొందరపడి ఏమీ ప్రయోజనం లేదు. ఆ శంకరయ్య సంగతి నీకు తెలీదు. మనిద్దరం కలిసే బయలుదేరతాం. అలాగేనమ్మా. శంకరయ్య గారు, శంకరయ్య గారు. ఎవరు? మీరా? అమ్మగారు రండి 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 బాబు. పార్వతి, పార్వతి, ఎవరు చూడు. కూర్చోండి అమ్మగారు, కూర్చోండి. బాగున్నారా అమ్మా? రా బాబు, కూర్చో బాబు. కూర్చోనమ్మా. ఎవరు? ప్రభాకరం బాబా. పోల్చుకున్నారే? అదే బాబు, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంతో ఇది కదా. చాలా థ్యాంక్స్ అండి. చంద్రం గారు బయటికి పోయాడు. తెలీదు అమ్మగారు. మీతో చెప్పకుండానే తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజుల్లో యువతి యువకులు అనేక పనులు చేస్తున్నారు బాబు. మాకు తెలిసి వచ్చేసరికి మా చేతులు దాటిపోతున్నాయి, వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి.